ప్రభు ఉద్దేశించినటువంటి వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను, వినండి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మార్గమున వెళ్ళిపోతున్నప్పుడు ఒక గుడ్డివాడు ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకు కూడా కనబడడం జరిగింది. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో ప్రశ్నిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువా, ఈ గుడ్డివాడిగా పుట్టినందుకు వీడా పాపమా, లేదా వాళ్ళ తల్లిదండ్రులు పాపము కారణమా? వీళ్ళ పాపాన్ని బట్టా, లేదా వీళ్ళ తల్లిదండ్రుల పాపాన్ని బట్టా గుడ్డోడిగా పుట్టాడు అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని చెబుతూ, వీడైనను వీడేని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంటే గుడ్డివాడిగా పుట్టించింది ఎవరో? అంతే కదా, గుడ్డివాడిగా పుట్టించింది ఎవరో? పుట్టెను అని ఉంది, అందుకని ఆడే పుట్టేశాడు, ఇదో మరణం అంటారు మళ్ళీ. ఏమా, గుడ్డివాడిగా పుట్టెను అంటే గుడ్డోడిని పుట్టించింది ఎవరో? కుంటోడిని పుట్టించింది ఎవరో? మోగోడిని పుట్టించింది ఎవరో? ధనవంతుడిని పుట్టించింది ఎవరో? దరిద్రుని పుట్టించింది ఎవరు అంటే దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు ఈ మనుష్యుణ్ణి గుడ్డివాడిగా పుట్టించడానికి కారణం ఏంటి? గుడ్డివాడిగా పుట్టించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మహిమపరుచుకుంటాడు ఆయన నామాన్ని. అందరూ గుడ్డోళ్ళ ద్వారా మహిమపరుచుకుంటాడా? కొంతమంది ప్రశ్న ఏంటంటే, అందరు గుడ్డోళ్ళు స్వస్థపరిచేయాలంట. మరి ఇప్పుడు గుడ్డోళ్ళు ఉండకూడదు ఇంకైతే. యేసు ప్రభు అందరు గుడ్డోళ్ళని స్వస్థపరచలేదండి. అక్కడ పర్టికులర్గా ఈ గుడ్డివాడిని ఎందుకు దేవుడు పుట్టించాడంటే, ఈ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరుస్తాడు, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన సూచక క్రియలు చేయగల దేవుడని మనుష్యులు నమ్ముతారు, విశ్వసిస్తారు. నమ్మని వారు పోతారు. అంతే, అంతకంటే మించి మనం ఏం పెద్ద ఏమి ఒక్కొక్కర్లేదు, పీక్కొక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. కృపగల దేవా, మీ మాట కొరకు మేము వేచి ఉన్నాం. కరుణా సంపన్నుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలు శరణ్యమని, దిక్కని మీ పాదాలు పట్టుకుని ఉన్నాం. కరుణామయ, దయమయ, కృపామయ, మాతో మాట్లాడండి అయ్యా. దీనిలో దాచించినటువంటి మాటలేంటో అవి మా ఆత్మలకు ఎలాంటి ప్రయోజనాన్ని అనుగ్రహిస్తాయో, ఈ మాటల ద్వారా మేమేం నేర్చుకోవాలో మాతో మాట్లాడండి అయ్యా. గాడిదనయ్యా, మీ వాక్కునిచ్చి మాట్లాడండి, మీ ఆత్మనిచ్చి వాడుకోండి. నా మాట కాదయ్యా, నా మాట ఎవరికి ప్రయోజనకరం కాదు. మానవ మాత్రురాల్ని, నేనెవరికి ప్రయోజనం? నీ మాట శక్తి కలిగినది, అధికారం కలిగినది. నీ మాట దూసుకుపోద్దయ్యా. కృపగల తండ్రి, దూసుకుపోగలిగేటువంటి వాక్శక్తి, పరిశుద్ధాత్మ వలనైనటువంటి అభిషేకముతో కూడినటువంటి అధికారపూర్వకమైనటువంటి బోధన అనుగ్రహించగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సు మాకు దయచేయమని సాతాను కార్యాలు లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వీడైనను వీడు కన్నవాళ్ళైనను పాపం చేయలేదు. దేవుని యొక్క క్రియలు వీడి ద్వారా కనుపరచబడు నిమిత్తము వాడు గుడ్డివాడిగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుడ్డివాడి విషయంలో ఏం చేశారంటే,
గుడ్డివాడి దగ్గర గుడ్డివాడి విషయంలో ఏం చేశారంటే, ఆయన ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను కండ్లకు రాసిన తర్వాత ఆయన సిలోయి అనే కోనేటి యొద్దకు వెళ్ళి నువ్వు నీ కళ్ళను కడుక్కో అన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా అతను చేశాడో, కడుక్కున్నాడో, వెంటనే అతడు స్వస్థ చిత్తుడయ్యాడు. చూపు వచ్చింది అతనికి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒకసారి చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి జాగ్రత్తగా చూడండి. ఆయన మార్గమును పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. చూపు గలవాడై వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేసాడా ఇతను? చెప్పండి అమ్మా. దావీదు కుమారుడా, పుట్టుకతో నేను గుడ్డోడిని అయిపోయానయ్యా, నా కన్నులు తెరువు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అతను కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. కానీ ఇక్కడ ఇతడు కేకలేసినట్టుగా ఏమన్నా రాయబడి ఉందా? మార్గాన పోతా ఉన్నారో అక్కడ పుట్టుగుడ్డోడు కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకి మధ్య సంభాషణ నడిచింది. ఆ తర్వాత దేవుడు చేయాల్సినటువంటి క్రియ అక్కడ చేశాడు. ఆ మాట పట్టుకుని ఆ గుడ్డివాడు వెళ్ళాడు. సిలోయము అనబడేటువంటి కోనేటిలో అతడు కడుక్కున్నాడు. వెంటనే స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఏమంటే పుట్టుగుడ్డోడు ఏ రోజు కూడా తన చూపు లేదు, ఏం లేదండి, చూపు లేదు, ఏమి చూడలేదు. పుట్టుగుడ్డాడు అంటే ఏమన్నా చూసుంటాడండి? అమ్మ ముఖం ఎలా ఉంటుందో తెలియదు. పగలంటే ఏ రంగులో ఉంటుందో, ఏ రూపులో ఉంటుందో, అసలు లోకాన్ని అతడు చూడలేదు. ఆ లోకాన్ని చూడలేనప్పుడు అతడు భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. భిక్షగాడు ఏం చేయగలడు? ఇంకా గుడ్డోండు బాబు అంటే వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు అతనికి ఏం చేస్తారు? డబ్బులు వేస్తారు, భిక్షం వేస్తారు. కానీ సృష్టికర్త ఆయనకు కంటి చూపునిచ్చాడండి. హల్లెలూయా. అతను అడగలేదు, కానీ సృష్టికర్త కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి చూపు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఆ మనుష్యుడు కూడా యేసు ప్రభుని కంటితో చూడలేదు, కానీ ఏం చేశాడు? ఆయన ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు, బాబు నీవు సిలోయమా అనబడేటువంటి కోనేటిలోనికి వెళ్ళు, ఆ కోనేటిలో కళ్ళు కడుక్కోమనగానే కడుక్కున్నాడు. ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఒక అద్భుతమే జరిగింది. ఒక మహాశ్చర్య కార్యమే జరిగింది. ఒక సూచక క్రియ జరిగింది. అతనికి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది పండగ! ఎంత పండగ! అద్భుతమైన పండగ. అతను భిక్షం అడుగుకుంటూ ఉన్నప్పుడు ఇరుగు పొరుగుళ్ళు ఉంటారు కదండి, భిక్షగాళ్ళు. అలాగే అతను చూస్తున్నటువంటి వాళ్ళు, ఎప్పుడు భిక్షం అడుక్కుంటున్నాడు అని చూస్తున్నటువంటి వాళ్ళు, భిక్షం వేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అతని గురించి ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వీడికి కంటు చూపు వచ్చింది అని కొందరు మాట్లాడుకుంటే, కొందరు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వీడు అసలు ఆ మనిషే కాదు, వీడు అసలు ఆ కళ్ళు లేని కబోది ఆడు వీడు ఒకటి అనుకుంటున్నారా? రూపు ఒకలాగా ఉందంటే. ఎలా ఉంది రూపు? ఈ మాటలన్నీ ఎవరి మాటలమ్మా? మనుష్యుల మాటలు. వాళ్ళిద్దరు ఒకలా ఉన్నారంతే. సరే రూపు అలా ఉంది, మరి భిక్షగాడు అక్కడ కూర్చోవట్లేదుగా, కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. ఇంకొకడు ఎవడో ఉన్నాడు అంటున్నావు కదా, తీసుకురాం, అదంతా మాకు సంబంధం లేనిది.
ఈ వ్యక్తి కంటి చూపు వచ్చిన తర్వాత ఆనందించడానికి లేకుండా పోయింది. ఎవరు కంటి చూపునిచ్చారో వాళ్ళ పేరెత్తడానికి లేకుండా పోయింది. కానీ అతనికి మాత్రం ఆయనంటే కృతజ్ఞత ఉంది. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు అని, ఆయన ఒక ప్రవక్తని, లేకపోతే ఇతడు మామూలోడు కాడు, ఇతడు దేవుడు పంపినవాడు అనేటువంటి పరిస్థితి ఈ గుడ్డివాడు హృదయంలో కలిగింది. ఎందుకు కలిగింది గుడ్డోడు హృదయంలో అంటే, ఈ గుడ్డోడిని దేవుడు బాగు చేశాడు. ఈ గుడ్డోడు కటిక చీకటి సంబంధి, అలాంటిది గుడ్డోడికి దేవుడు వెలుగు ప్రసాదించాడు. అంతవరకు పుట్టుగుడ్డోడేమో, ఎప్పుడు ఏమి చూడలేదేమో, ఈ మహానుభావుడు ఎవరో తెలియదు, కానీ మొత్తానికి నా జీవితంలో ఒక అసాధారణమైన కార్యాన్ని చేశాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృతజ్ఞత భావం అతనిలో కనబడుతుంది. హల్లెలూయా. మనుష్యుల్లో తర్కాలు ఎక్కువైపోయినాయి. ఈడని కొంతమంది, ఈడు కాదు అనేవాడు కొంతమంది. ఇంకొకటి అంటాడు, ఒరే వాడేరా బాబు, అందుకే వాడు ప్లేస్ చూడు ఖాళీగా ఉంది, ఆడు ఈడు ఒకటే. ఒకడు అంటాడు, పోలికంతే, ఆడు ఈడు ఒకటి కాదు. మరి వాడు వీడు ఒకడు కాకపోతే అక్కడ కూర్చునేవాడు కూర్చోట్లేదు, ఇప్పుడు మాయమైపోయాడా? అదంతా నాకు తెలియదు. ఒకరు ఆ ఇరుగు పొరుగు అన్న వాళ్ళు కొంతమంది వాడే వీడు అని తెలిసి, ఒరే నీకు అసలు కళ్ళు ఎలాగొచ్చారా, నువ్వు పుట్టుకతో గుడ్డోడు కదా, మా మధ్యలో ఉన్నవాడు, మాతో ఉన్నవాడు, భిక్షం అడుక్కుంటున్నవాడు, నువ్వంటే ఏంటో మాకు తెలుసు, మీ పక్కింటి వాళ్ళం పక్కిదిలో వాళ్ళం కదా మేము, ఎలా వచ్చారా నీ కళ్ళు? ఎలాగొచ్చాయా? ఒక మనిషి నా ఎదుటికొచ్చి బురద ఉమ్ము వేసి, బురద వేసి, ఆ బురదను నా కళ్ళ మీద రాసి సిలోయ కోనేటి వద్దకు వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. అప్పుడు వెంటనే నా కళ్ళు వచ్చేసాయి. హల్లెలూయా. జరిగింది జరిగినట్టుగా నిర్భయంగా భయం లేకుండా ఏం చేశాడు? చెప్పాడు. అప్పటికే శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారే, వీళ్ళు వీళ్ళు ఎవరంటే జ్ఞానం అనేటువంటి తాళపు చెవిని ఎత్తుకుపోయిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ప్రబోధిస్తున్నటువంటి వాళ్ళు, మోషే అగ్రపీఠముల యందు కూర్చుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు. వీళ్ళ భాగవతం ఏంటో అంత మనం ధ్యానం చేసుకున్నాం. అసలు వాళ్ళు పరలోకం వెళతారా? అసలు వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరంట. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారు. కుదురు కొంపట్లేదా మీకు? ఉండనివ్వరు వాడిని. బాగా ఉన్నాడు కదా, నువ్వు కళ్ళు ఇవ్వలేకపోయావు, వాడు బ్రతుకులో వెలుగు మయం చేయలేకపోయావు, వాడు కొరకు ఎప్పుడు ఆలోచించలేకపోయా, వాడు గుడ్డోడుగా భిక్షాటన చేస్తుంటే కనీసం భిక్షం కూడా వేయలేకపోయావు నువ్వు. ఈ రోజున వాడికి మంచి రోజులు రావడానికి ఆ మనుష్యుడు అనబడేటువంటి యేసు ప్రభు వారి కారణమైతే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. జీర్ణించుకోలేకపోయి వీడిని పరిసయ్యుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి తీసుకెళ్దాం. అంటే ఏ మనుష్యుడు వీడికి కళ్ళిచ్చాడో ఆ మనుష్యుడిని ఎవరైనా యేసుక్రీస్తును ఒప్పుకున్నారంటే వాళ్ళను వెలివేసేస్తాం అన్నారు. ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు, అధికారం కలిగిన వాళ్ళు. ఆశ్చర్యక్రియలు ఆయన జీవితం అంతా చేసుకుంటూ వెళుతున్నారు ఆయన. హల్లెలూయా. అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు, మహాశ్చర్య కార్యాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే యోహాను సువార్తలో రాయబడింది, మనుష్యులు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చూచి అనుభవించి ఈయన యేసుక్రీస్తు అని తెలుసుకుంటారని. హల్లెలూయా. ఆ మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. హల్లెలూయా. సూచక క్రియలు మహాశ్చర్య కార్యములు చూడకుంటే మీరు నమ్మరు, చూస్తే మీరు నమ్ముతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయనను విశ్వసించడానికి, ఆయనను నమ్మడానికి ఈ లోకములో ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వచ్చారు. అందుకే యేసన్న గారు పాట కట్టారు కదా, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి.
పాట వచ్చు కదా మీకు. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. జీవితకాలమంతా ఆశ్చర్యక్రియలు చేయుచు తిరిగాడు. హల్లెలూయా. ఎందుకు తిరిగాడు? ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడని తెలుసుకుంటారని. ఎన్నో మారులు తండ్రి యొద్ద నుండి నేను వచ్చా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలో ప్రవేశించడు అని బోధించడమే కాకుండా, స్వార్థను ప్రకటించడమే కాకుండా, పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి అని చెప్పడమే కాకుండా, అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు జరిగించుకుంటూ ఆయన ఏం చేశాడు? తిరుగుతూ ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాల నుండి 33.5 సంవత్సరాల వరకు ఈ లోకంలో సేవ చేస్తూ అద్భుతాలు చేస్తూ ఉంటే, ఈ పరిసయ్యులు శాస్త్రుల దృష్టిలో పడి ఈయన నమ్మట్లేదు. దెయ్యాలను వెళ్ళగొడుతుంటే వీడు దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. వీడు తిండిపోతూ, వీడు త్రాగుబోతూ, ఇంకా వీడు అసలు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు. దేవుడి దగ్గర నుంచి వస్తే మా మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తున్నాడు, విశ్రాంతి దినాన స్వస్థతలు చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా చాలా కేసులు వచ్చాయి. ఎవరి దగ్గరికి? శాస్త్రుల దగ్గరికి. శాస్త్రులంట జ్ఞానం అనే తాళపు చెవి పట్టుకెళ్ళిపోయారు, కానీ పరలోక వీళ్ళు ప్రవేశించరంట, ప్రవేశించే వాళ్ళని ప్రవేశించనివ్వరంట. ఇంకా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దైవ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు అంటే వీళ్ళకి పడద్దండి. పరలోకమే ప్రవేశించరంటే వీళ్ళలో ఎవరున్నారండి? దెయ్యం, దుష్టుడు సంబంధులకి దేవుడు సంబంధికులకి పడదు. దేవుడు సంబంధులు బాగానే ఉంటారు, కానీ దుష్టుడు సంబంధులు మీదకి వెళ్తూ ఉంటారు, కుదురున్నెవరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్యులు అనబడినటువంటి వారు ఆయన్ని కనుగొనాలని, నమ్మకం ఏర్పడాలని ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తుంటే, ఆ కార్యాల్లో ఒక కార్యమే ఈ సూచక క్రియ. హల్లెలూయా. ఆ కార్యంలో ఒక కార్యమే గుడ్డోడికి దేవుడు కళ్ళిస్తే వాడిని కుదురునివ్వట్లేదు, వాడి తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎవరు? జనాలు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని ఒక మాటను విడుదల చేశారంటే వీళ్ళు, అతన్ని, ఆ మనుష్యుడు ఒక పాపి, అద్వితీయ కుమారుడు కాడు. అతన్ని ఎవరైనా యేసుక్రీస్తు అని ఒప్పుకున్నారంటే, అతన్ని ఎవడైనా మంచోడు అన్నారంటే, అతని వల్ల మేలు పొందుకున్నాం అన్నారంటే వెలివేసేస్తాం, జాగ్రత్త అన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిని కుదురించట్లేదు. పరిసయ్యులు శాస్త్రుల దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? ఏం పొరపాటు చేశాడు? ఏం బాధ వచ్చి పడింది మీకు? వాడు గుడ్డోడుగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు వారు కనికరించి స్వస్థపరిస్తే మీకేంటి? కుదురు కొంపట్లేదు మాకంతే. పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు, ఎలాగొచ్చాయి నీ కళ్ళు? ఎవడిచ్చాడు నీ కళ్ళు? ఏం లేదండి, ఒక మనుష్యుడు ఆయన మన్ను తీసుకుని ఉమ్ము వేసి బురద చేసి నా కళ్ళ మీద రాసి నన్ను సిలోయ కోనేటిలో కడుక్కోమన్నాడండి. నేను ఆయన చెప్పిన మాటను బట్టి కడుక్కున్నానండి, స్వస్థ వచ్చిందండి. నువ్వేమనుకుంటున్నావు అతన్ని? నేనండి ప్రవక్త అనుకుంటున్నానండి. నోర్మై, పాపి వాడు, ప్రవక్త కాదు, పాపి. విశ్రాంతి దినాన పని చేయకూడదు, అలాంటప్పుడు వాడు స్వస్థతనిస్తాడా? యేసుప్రభు ఇంతకుముందే చెప్పాడు, విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను. మీ గొర్రెలలో కానీ గాడిదలో కానీ ఏదైనా విశ్రాంతి దినాన గుంట్లో పడిపోతే విశ్రాంతి దినమని మీరు తీయకుండా ఉంటారా? ఓ మాట చెప్తాను, అదే పరిసయ్యుడు, అదే శాస్త్రి.
పైన మేడ మీద మేడగదులు ఉంటాయి కదా, ఆ మేడగదుల్లో లేకపోతే సమాజ మందిరం మేడ పైన ఉందన్నమాట మేడగదిలో. ఆ సమాజ మందిరంలో వాక్యం చెప్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆడు కొడుకు డబేలు పడిపోయాడు మెట్ల మీద నుంచి కింద. కులిపిట్టు వదిలి రాడాయన కిందకు వచ్చేసి వైద్యుడిని ఆశ్రయించడా? గాడిద కంటే మనిషి శ్రేష్ఠుడు గాడా? ఒక గాడిద పడిపోతేనే, లేకపోతే ఒక గొర్రె పిల్ల పడిపోతేనే విశ్రాంతి దినం కదా అని నువ్వు తీయకుండా మానవు కదా. అలాంటప్పుడు విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను. ఇప్పుడు గొర్రె కంటే గాడిద కంటే మనిషి శ్రేష్ఠుడు గాడా? విశ్రాంతి దినాన నేను స్వస్థపరచడం తప్ప అని ఆయన మాట్లాడతారు. చాలా సందర్భాల్లో మాట్లాడారు. వీళ్ళు ఏం పట్టుకుంటారంటే, మా మోషే ధర్మశాస్త్రములో విశ్రాంతి దినాన ఏమీ చేయకూడదు, పని చేయకూడదు. దీన్ని నువ్వు దానికి లింక్ పెట్టావు అనమాట. మేము ఒప్పుగాం, వాడు పాపి, దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు. ఏమండి మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు పాప? ఆయన పరిశుద్ధుడు కాదా? దైవ కుమారుడు కాడా? ఆయన స్వస్థపరచలేదా? అక్కడున్న ప్రజలు కొంతమంది అంటున్నారు, పాప అన్నవాడు స్వస్థపరచలేడు, పాప అన్నవాడు స్వస్థపరచలేడు. పరిసయ్యులకి వచ్చేసింది. పాపి అనబడినటువంటి వాడి ప్రార్థన దేవుడు అంగీకరించలేడు. లోకం పుట్టినది మొదలుకొని పుట్టుగుడ్డోడు ఎవడైనా చూడడం ఎంతవరకు చూడలేదు. కాబట్టి అతడు చెప్తున్నట్టుగా అతడు మనుష్య కుమారుడే. తర్కం వచ్చేసి ఇంకా ఆగొచ్చు కదా అంతటితో. మళ్ళీ అంటారు ఈ పరిచయులు శాస్త్రులు, మీ అమ్మ మీ నాన్న తీసురా. ఇంకా స్వస్థత వచ్చిందో లేదోనండి పాప మా బిడ్డకి. ఇంతకు ముందే చక్కగా భిక్ష ఎత్తుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఎత్తుకున్నాడు భిక్ష. అప్పుడు ఎవరి కంట్లోనూ పడలేదండి పాపం, ఎవరి కంట్లోనే పడలేదు. చక్కగా భిక్ష ఎత్తుకోవడం, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళిపోవడం దుడుచుకుని. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే స్వస్థపరిచాడో జనాలందరి కళ్ళు ఈయన మీద ఉన్నాయి. జనాలందరూ వీళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. పరిసయ్యులు శాస్త్రుల దగ్గర తీసుకెళ్ళిపోయారు. అమ్మా నాన్న ఇంట్లో ఉంటే అమ్మా నాన్న కూడా రమ్మనండి. ఆ అమ్మ నాన్నకు తెలుసు పరిసయ్యులు శాస్త్రులు ఎంత అలాంటి వాళ్ళు. ఈ యేసు ప్రభువుని నమ్మితే అతను మేలు చేసాడంటే, అతను మంచోడంటే వెలివేసేస్తారని తెలిసి అమ్మనే నాన్న రమ్మంటే పెద్దోళ్ళు కదండి, మరి వెళ్ళాలి. వచ్చారు. అతడు మీ కొడుకా అన్నారు. అవునండి మా అబ్బాయి. అతడు పుట్టుకతో గుడ్డివాడా? అవునండి గుడ్డివాడు. ఇప్పుడు కళ్ళు ఎలా వచ్చాయి? ఏమోనండి మాకు తెలియదు. చూడండి, ఏమోనండి మాకు తెలీదు. 40 సంవత్సరాలు పైబడినోడే కదండి అబ్బాయి. మీరే అడగండి. అక్కడ రాయబడి ఉంది 22వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని నీడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. ఆయనే గనక క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకున్నారో ఆయన చేసిన కార్యాలను బట్టి, అసలు ఆయన ఎందుకు చేస్తున్నారు కార్యాలు? ఒప్పుకోవాలని. వీళ్ళేం చేస్తున్నారంటే ఆపేస్తున్నారు అనమాట. ఎవరైనా ఒప్పుకున్నారా సమాజ మందిరంలో నుండి వెలివేసేస్తారు. ఆ మాట తల్లిదండ్రులకు తెలిసి, మాకు తెలియదు, పుట్టుగుడ్డోడు అన్న విషయం మాకు తెలుసు, పుట్టుకతో వాడు గుడ్డోడు అన్న సంగతి మాకు తెలుసు, కానీ అతడికి కళ్ళు ఎలాగొచ్చాయో మాకు తెలియదు. తీరా చూస్తే కళ్ళు వచ్చాయి. ఎలా వచ్చాయో మాకు తెలియదు. 40 సంవత్సరాల పైబడిన వాడు కాబట్టి వాడిని అడగండి. చాలా అద్భుతంగా తప్పించుకున్నారు కదా. ఏమండి, ఆయన క్రీస్తు మాకన్నీ తెలుసు అంటే సమాజ మందిరం నుండి వెలివేస్తారు. ఏమీ తెలియదు కదా వీళ్ళకి. జ్ఞానంగా ఏమో మాకు తెలియదు, మా అబ్బాయికి తెలుసు, ఆయన్ని అడగండి. వదిలేచ్చా? మళ్ళీ రెండోసారి రమ్మన్నారు. మళ్ళీ రెండోసారి ఎందుకు ఈ తిప్పలో? యేసు ప్రభువుని స్వస్థపరిచాడు. ఎప్పుడు వరకు ఈ తిప్పలో? నన్ను స్వస్థపరిచింది యేసుక్రీస్తు కాదు అని చెప్పే వరకు. నాకు కళ్ళు రాలేదు, నేను గుడ్డోడ్నే అని మళ్ళా గుడ్డు వేషం వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి రమ్మన్నారు. అప్పటికే ఈ అబ్బాయికి 40 సంవత్సరాల పైబడినోడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి, నీకు ఎలా స్వస్థ వచ్చిందో చెప్పు,
ఇంతకుముందు చెప్పాను కదా, అలాగే అన్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ముందు చెప్పానా, రెండోసారి రమ్మన్నారు, ఇప్పుడు చెప్పించుకున్నారు, మళ్ళీ చెప్పమంటారు. మీరు కానీ ఆయనలో కలిసిపోదాం అనుకుంటున్నారేంటి? మీరు ఆయనతో కలిసిపోదాం అనుకుంటున్నారేంటి? ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు. చిచ్చి మేము అతనితో కలిసిపోవడం ఏంటి అంటున్నారు. చిచ్చి మేము అతనితో కలిసిపోవడం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు అసలు అతన్ని? నేనా ప్రవక్త అనుకుంటున్నాను. ప్రవక్త అనుకుంటున్నావా? నోరుమూయి, పాపి అతను. లేదు లేదు, అతను ప్రవక్తే. నాకు కళ్ళు ఇచ్చాడు, నాకు ఇలా చేశాడు, నాకు అద్భుతం చేశాడు, నాకు ఆశ్చర్యకార్యం చేశాడు, అతడు గొప్పోడు, అతడు అలాంటోడు, ఇతడు ఎలాంటోడు అంటే ఛీ పాపి. పుట్టుకతోనే పాపిగా పుట్టి నువ్వు చెప్తుంటే మేము వినాలా? అవన్నీ ఉన్నా, చదువుకోండి ఇంటికి వెళ్ళి. నువ్వు చెప్తుంటే మేము వినాలా? చూడండి 25 వచ్చును. యోహాను సువార్త 9వ అధ్యాయము 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు ఆయన నీకేం చేసిను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలావాలని అడుగగా, ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాటలాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చునో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనం ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏవియో చేయనేరడని వారితో చెప్పినందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితవని వారితో చెప్పి వానిని వెలివేసిరి. వారిని ఏం చేశారు? వెలివేశారు. ఈ సంభాషణ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికతో ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఈ లోకంలో మనుష్యులు ఆయనను విశ్వసించాలని ఆయన సూచక క్రియలు అనేకములు చేయడం జరిగింది. యోహాను సువార్తలో ద్రాక్షారసం, అదే నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఇది మొదటి సూచక క్రియ అని రాయబడింది. హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలో చూస్తే ఒక రోగిని ఆయన స్వస్థపరుస్తాడు, ఇది రెండవ సూచక క్రియ అని రాయబడింది. అసలు దేవుడు ఏ ఉద్దేశ్యముతో స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, సూచక క్రియలు కానీ చేస్తున్నారంటే విశ్వాసం ఉంచాలి. కానీ విశ్వాసం ఉంచిన వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ ఈ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యూదులు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన విశ్వాసం ఉంచట్లే. మనం గడిచిన బుధవారం జ్ఞాపకం చేసుకున్నాం, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, మీరు ఓరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అబ్రహాముకు ఈ రాళ్లలో నుండి కూడా దేవుడు సంతానం పుట్టించగలడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మనం గడిచిన బుధవారం ధ్యానంలో మనం రాళ్ళమని, మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడో సుస్పష్టంగా మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ చూడండి, జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, అతడు పుట్టుగుడ్డువాడై ఉండి దేవుని చేత స్వస్థచిత్తుడైతే జనాలు తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళ జనాలే తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా ఎవరి పని? సాతానుడు పని. దేవుడు ఇలా పని చేయాలి అని ఒక సంకల్పంతో ఈ లోకంలోనికి వచ్చి పనిచేస్తూ ఉన్నప్పుడు, సైతానుగాడు ఎలా చెడగొట్టాలి అనే సంకల్పంతో ఎవరిని వాడుకుంటున్నాడు అంటే వాళ్ళనే వాడుకుంటున్నాడు. మనుష్యుల్నే వాడుకుంటాడు. ఈ రోజున దేవుడి దగ్గరకు వచ్చినటువంటి మనం స్వస్థతలు పొందాం, అద్భుతాలు పొందాం, మహాశ్చర్య కార్యాలు, సూచక్రియలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా మనం ఎరుగుదాం. అలాగే అన్యజనులు కూడా ఎరిగి, కొందరైతే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడి దగ్గరికి వచ్చారు.
చచ్చిపోయే పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చి మరణము నుండి తప్పింపబడినటువంటి స్త్రీ మీకు తెలుసు. మన సంఘంలో వాళ్ళు బాగుపడలేనప్పుడు కానీ, బాగోకుండా ఉన్నప్పుడు కానీ, నాశనములు ఉన్నప్పుడు కానీ ఒక్కడు కూడా వెళ్ళి ఏమ్మా అని పలకరించేవాడు ఉండడు, సహాయపడేవాడు ఉండడు, పరామర్శించేవాడు ఉండడు, ఏ సహాయము కూడా వాళ్ళకి చెయ్యరు. ఒక తాగుబోతుండి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వేపుకుని ఏంటంటే వాడు దేవుడు సన్నిధిలో దైవజనుల ద్వారా ప్రార్థన వల్ల, సంఘ బిడ్డల వల్ల మొత్తానికి మేలు దేవుడు చేస్తే, అవి అసురుల నుండి విడిపిస్తే వాడిని ఎవ్వడ పట్టించుకోడు. కానీ దేవుడి దగ్గరకు వస్తే మాత్రం రాబందుల్లా పడిపోతారు. అంతవరకు అతన్ని కానీ ఆమెను కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ సరైనటువంటి సత్య మార్గాన్ని అన్వేషిస్తూ సత్య మార్గంలోనికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వద్దన్నా వస్తారు రాబందుల్లాగా. పని లేకపోయినా పని కల్పించుకుని అక్కమ్మ చెల్లమ్మ అంటే వెళ్తారు. ఎక్కడికి? ఇంటికి. బాబాయా అబ్బాయా అంటే వెళ్తారు. ఎక్కడికి? ఇంటికి. వెళ్ళి కాసేపు కూర్చుని సోదెడతారు అన్నమాట. దిగిపోయావా? నేను చెప్తున్నాను, తల్లి తండ్రి చెప్పే సాకుల్లాగా ఉండకూడదండి. దిగిపోయావా అంటే ముఖం కిందకు పెట్టుకుని ఏమోలే అన్నట్టుగా ఉండకూడదు. ఈ గుడ్డోడు దేవుడు కనికరం, దేవుని కటాక్షం, దేవుని దయాదాక్షిణ్యం, అతన్ని దేవుడు పట్టుకోవాలనుకున్నాడు. అతని జీవితంలో దేవుడు సూచక క్రియ చేయాలనుకున్నాడు. అద్భుతంగా చేశాడు. దేవుని మహిమను కనిపరిచాడు. దేవుడంటే ఏంటో యేసు అని అతడు విశ్వసించగలిగినాడు. ఎంత గట్టిగా నొక్కి ఒక్కడని చెప్తున్నాడంటే, ఎంతమంది మనుష్యులు అతన్ని కింద మీద ప్రశ్నలు వేసిన ఒకే మాట. తను ఏ స్వస్థత అయితే పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు, మాటలో మార్పు రాలేదు. అయ్య బాబోయ్ ఎంతమంది అడుగుతున్నాడు, ఏదో ఊరు పారిపోనా కొన్ని రోజులు అనుకున్నాడా? అమ్మా నాన్నలు పిలుస్తుంటే అమ్మా నాన్నలు చాలా జ్ఞానంగా తప్పించుకున్నారు. కానీ ఇతడు ఆదును అంతం వరకు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు, నిర్మోహమాటంగా మాట్లాడాడు. దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి మేలుకు, స్వస్థతకు తగినట్టుగా కృతజ్ఞతగా ప్రవర్తించాడండి. హల్లెలూయా. అతను అలా ప్రవర్తిస్తున్నప్పుడు జనాలు ముద్దెట్టుకోలేదు. స్టేజ్ల మీద తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పి బాబు అనలేదు. ఆ రోజుల్లో వెలివేసేసారు. దేవుని వదిలాడా? కృతజ్ఞత. ఈ రోజున దేవుడు ఎన్నో కార్యాలు చేసి చచ్చే పరిస్థితుల్లోంచి లేపుతుంటే సహితము దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కోకొల్లలు. కింద మీద ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకు అల్లల్లాడిపోయిన వాళ్ళు కోకొల్లలు. మతంలో దిగిపోయామంటున్నారే, సిగ్గేసేస్తుంది వెళ్ళాలంటే అన్నవాళ్ళు కోకొల్లలు. దేవుడు నీ జీవితంలో ఊరికే దేవుడు సన్నిధి కొరకు నిన్ను ఆయుత్తపరచలేదు, ఆకర్షించలేదు. నువ్వు వెనక్కి తిరిగిపోతావని ఆకర్షించలేదు నిన్ను. నువ్వు వెనకడుగేస్తావని, వెనక్కి చూస్తావని, దేవుణ్ణే మర్చిపోతావని, దేవుని సన్నిధినే మర్చిపోతావని, దేవుడు నీ కొరకు చేసిన త్యాగముతో ఎందరికో లేనటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆయన ఆకర్షించుకున్నదే నువ్వు అతలాకుతలం అయిపోయి దేవుని వదిలేసి వెళ్ళిపోతావని కాదు. వెలివేయబడే పరిస్థితి వచ్చినా, నష్టం వచ్చినా, ఏ పరిస్థితి ఎదురైనా నీకు దేవుడు ఏ కార్యం చేశాడో ఆ కార్యాన్ని ఎలుగెత్తి ప్రకటిస్తావని. ఎలాంటి వాళ్ళ మధ్యలో? మహా వస్తాదులు అనబడిన వాళ్ళ మధ్యలో దేవునికి మహిమ కలిగను. ఏం చేశాడండి అతను? అసలు విసుగొచ్చేయాలి. ఎవరన్నా అయితే అనవసరంగా వీడికి కళ్ళు ఇచ్చాడు, అప్పటి నుంచి కుదురు కొంపట్లేదు ఇంట్లో, తల్లిదండ్రులు అనాలి. లేదు మేము ఎక్కడికన్నా పోతాంలేమ్మా అని అతను అనాలి. దేవుడండి ఏది కూడా ఊరికి రాయించడండి. అసలు నిజంగా చెప్పాలంటే ఏది దేవుడు ఏ కార్యం చేసినా కూడా చాలా చిన్నగా రాయించాడు, అర్థమైందా? కానీ ఈ కార్యాన్ని మాత్రం పెద్దగా రాయించాడు. చిన్న దాంట్లోనే ఎంత ఉంటే ఎంత పెద్ద దాంట్లో ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవాల్సింది. హల్లెలూయా. నీ జీవితంలో స్వస్థత వచ్చిందంటే అమ్మా ఆషామాషిగా వచ్చింది కాదమ్మా. నీ జీవితంలో ఒక మేలు జరిగిందంటే దేవుడు కటాక్షం వల్ల జరిగింది.
మరణం నుండి లేపబడ్డావంటే ఒకప్పుడు ఆర్థిక పరమైనటువంటి దిగజారుడు స్థితిలో ఉన్నటువంటి నీవు ఈ దినాన నిలబడ్డావంటే ఎప్పటి వరకు నీదంటూ ఏది లేదు, నీ వలన ఏది జరగదు. దేవుడు కృప. నువ్వు బ్రతుకున్నావంటే, బట్ట కడుతున్నావంటే దేవుని కృప, నువ్వు చలిస్తున్నావంటే దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఏదీ లేదు. సమాజ మందిరములో నుండి వెలివేస్తారని తెలిసినా దేవుడి కోసం ఎదురట్టు నిలబడ్డాడు. ఈ రోజున దేవుని మందిరం అనబడే సమాజ మందిరములో రావడానికే చాలా బాధపడుతున్నారు. ఎంత బాగుందో చూసారా? విడ్డూరం. ఏ వారం ఆ రోజున నువ్వు ఇలా చెప్పితే సమాజ మందిరంలో నుండి వెలివేస్తాం అని తెలిసి సమాజ మందిరంలో నుండి వెలివేస్తారేమో అని అమ్మా నాన్న అలా మాట్లాడితే, వెలివేస్తారని తెలిసినా కూడా వెలివేయబడ్డానికి ఇష్టపడి ఉన్న కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి మేము ప్రకటించక ఉండలేము అన్నట్టుగా కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ప్రకటిస్తే ఈ దినాన దేవుడు కరుణించి రక్షించి విమోచించి విడిపించి రక్షణ మార్గంలో నిలబెట్టి ఉపదేశం కొరకు సంఘాన్ని సిద్ధపరిచి సహవాసం కొరకు రా అంటే ఏ మహానుభావుడు వెలియక్కర్లేదు, మమ్మల్ని మేమే వెలివేసేసుకున్నాం అన్నట్టుగా, మేము ఆదివారం క్రైస్తవులు అన్నట్టుగా. అసలు ఎలా ఉందండి పరిస్థితి? పద్ధతినే దేవుడు చేసిన దానికి మాట్లాడుకోవడం చాలా ఈజీ ఏమో, ధ్యానించుకోవడం చాలా ఈజీ ఏమో, అనుభవించడం చాలా కష్టం. ఎలా అనుభవించాడు అతడు? నేనెంతవరకు గుడ్డోడ్నే, నా గుడ్డి బ్రతుకులో వెలుగులు వెదజల్లిన ఆయనను నేను మరువను అన్నట్టుగా బ్రతికాడు. ఈ రోజున నీ జీవితంలో, అతని జీవితంలో జస్ట్ ఒక సూచక్రియ చేశాడంతేనండి, మరవనని ఫిక్స్ అయిపోయాడు. ఈ రోజున ఏనాడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, ఈనాటికి నీ దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు, ఆయన కొరకు నువ్వేం చేశావు, ఆయన కొరకు నువ్వేం చేయక్కర్లేదు. రమ్మని చెప్తుంటే దేవుడి సన్నిధికి రాగలుగుతున్నావు, అదొక్కటి అర్థం చేసుకో సరిపోద్ది. మరి ఎక్కువేం అర్థం చేసుకోక్కర్లేదు. చూడండి ఎంత వ్యతిరేకత. రికార్డింగ్ డ్యాన్స్ చేసినప్పుడు ఈ వ్యతిరేకత రాదు జనానికి. చుట్టా బీడి సిగరెట్ తాగినప్పుడు రాదు, తాగుడు తాగి తొలుతున్నప్పుడు రాదు, భార్య బిడ్డలో తల బాదుకొని ఏడుస్తున్నప్పుడు రాదు. చక్కగా స్నానం చేసి పరిశుద్ధంగా పవిత్రంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని దేవుని మందిరం ఎక్కుతుంటేనండి ప్రతి ఒక్కడ కన్ను ఒరేండి చూసావు వెళ్ళిపోతున్నాడు. దొల్లినప్పుడు కనబడలేదా? దొల్లినప్పుడు కనీసం ఇంట్లో వేసావా నువ్వు అతన్ని? ఇంట్లో వేసావా అతన్ని? భార్య బిడ్డలకి ఒక్క రోజైనా ఏదైనా తెచ్చిపెట్టావా నువ్వు? చోద్యం చూసినాడు చూసావు. ఈ రోజున బాగుపడి దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఈ సైతాన్ని గడు కుదురు కొంపడం వచ్చాడు కదా, వెనక్కి లాగేంతవరకు అనసూయ అని ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చిందండి. చుక్కమ్మ అని తెలుసు కదా మీకు. ఆమె నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఇంతకుముందు వాళ్ళ కోళ్ళు ఎవరో మొత్తానికి పిల్లలు పుట్టపోతే ప్రార్థన చేయగానే బాబు పుట్టాడు. ఇప్పుడు మరలా కాన్పు లేదంట, మరలా ప్రార్థన చేయండి అని మొన్న వచ్చింది ఆమె ఏం మాట్లాడిందంటే, అనసూయని మన దగ్గరికి వచ్చేది కదా, ఆ అనసూయ మన దగ్గరికి వస్తుంటే కొట్టేసి మరీ మానిపించేశారంట అమ్మాయిని. చనిపోయింది అమ్మాయి. ఆమె అదే చెప్తుంది, ఇక్కడికి వచ్చాక బాగుపడినండి, ఎంత చక్కగా సండే స్కూల్కి వచ్చేదో, ఎంత చక్కగా కంటత వాక్యాలు చెప్పేదో, పాటలు పాడేదో. నిజమే కదా, అమ్మాయి అంత అందరికంటే బాగా చెప్పేదండి కంటత వాక్యాలు. అందరు కొట్టి మానిపించేశారు. ఏమైపోయింది ఏమో, దేవుడు అందుకే నడిపించాడేమో బిడ్డని దేవుడి సన్నిధికి. దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళని బాగు పడినెవరండి వీళ్ళు? ఇక్కడ జనాలు బాగుపడినిచ్చారా? అసలు దేవునికి మహిమ రానిచ్చారా? వీడికి ఎక్కడ కళ్ళు వచ్చేసాయని ఒకడో, వీడు కాదు ఇంకొకడాడు. నువ్వు చూసావు ఇంతకుముందు ఇంకొకడినే నువ్వు చూసావు, వాళ్ళలాగే ఉన్నవాడు ఊర్లో తిరిగాడు నువ్వు చూసావు. లేకపోతే అకస్మాత్తుగా ఊర్లోకి వచ్చేసాడు అలాంటివాడు ఎవడో. ఇప్పుడు ఈ గుడ్డుడు ఏమైపోయాడు అలా అయింది. ఈ శాస్త్రులు పరిచయాలు గోలా బాధ వీళ్ళది. కొంతమంది పట్టబడ్డారండి. హల్లెలూయా.
దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాబట్టే పాప అంటున్నారు మీరు. పాపి ప్రార్థన దేవుడు ఎండా? ఎవరు ప్రార్థన చేస్తే గుళ్ళు కళ్ళు తిరగబడ్డాయా? ఇతను పాపి కాదు. హల్లెలూయా. కొందరినైనా ఆ కార్యం కనువిప్పులోకి నడిపించింది. హల్లెలూయా. ఎందుకు నడిపించింది ఆలోచించండి. కొందరినైనా ఆ కార్యం కనువిప్పులోకి ఎందుకు నడిపించిందో తెలుసా? అతడు నిలబడబట్టి. చూడండి, అతడు నిలబడబట్టి. అతడే కానీ ఆ మొట్టమొదటి టైంలోనే తల్లిదండ్రులలాగా మాట తిప్పితే అసలు అతను ఎవరో నాకు తెలియదు, నేను ఇంకో మనిషిని, మీరు అన్నట్టు నిజమే అంటే వచ్చిన మహిమ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతడు నిలబడినట్టుగా నువ్వు నిలబడితేనే దేవునికి మహిమ వస్తుంది. అతడు నిలబడినట్టుగా నువ్వు నిలబడితేనే కొందరైనా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి నువ్వు ప్రయోజనకరంగా ఉండవు, నీకు నీవే ప్రయోజనకరంగా ఉండవు. దేవుడు ఒక ఉద్దేశ్యముతో చేసినటువంటి కార్యము ఏమైపోదును? ఆయన ఉద్దేశ్యం ఏమైపోదును? కానీ ఆయన ఉద్దేశ్యములో కొంత మట్టుకైనా నెరవేర్చగలిగాడు ఈ గుడ్డోడు. హల్లెలూయా. దీన్ని బట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మహిమొచ్చేటువంటి కార్యముల పక్షముగా మనం ఆలోచించాలి, మన నిర్ణయాలు తీసుకోవాలి, మనం నిలబడాలి. దేవుని నామానికి ఏమాత్రం అవమానం కలిగేటువంటి పరిస్థితులు రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవాళ్ళు అంతలాగా లాగారు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడంతో మాట లూకాసు వార్త 24. మరియు ఆయన, లూకాసు వార్త 4:24, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినాలయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అని ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండును, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడు శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమైంది ఇక్కడ? చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే స్వదేశములో ఎవడు ఘనత నొందడు. మీకు చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక శతాధిపతి అనబడేటువంటి అన్యుడి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడితే స్వదేశీయులు అనబడేటువంటి యూదుల యొక్క అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడిపోయాడు. ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, ఈడు మనవుడే. ఏమన్నారు? వీళ్ళమ్మ నాన్న అక్క చెల్లి మనకు తెలియదా? వీళ్ళందరూ మన మధ్యలో లేరా? ఏదైనా పెద్ద ఇదా అని పక్కన పెట్టేశారు. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, స్వదేశములో ఏ ప్రవక్త కూడా హితుడు కాడు. దూరపు కొండలు నునుపు, దగ్గరగా ఉన్నాయి హితమవు కదా. పోనది పక్కన పెడితే ఏలియా దినాల్లో 3 ఏండ్ల 6 నెలల ఆకాశం మూయబడి గొప్ప కరువు వచ్చింది. ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్లు ఉన్నారు, కానీ ఏలియా ఎక్కడికి పంపబడ్డాడు? సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలి దగ్గరికి పంపబడ్డాడు. ఆ విధవరాల దగ్గర ఏలియా ఉన్నాడు కాబట్టి బాగుంది, కానీ లేకపోతే ఈ జనాలు ఏమందరూ తెలుసా? ఏలియాని మీద పడితే అంటే ఈ పాస్టర్కే. ఆ పాస్టర్ ఎంత ఇది కాకపోతే విధవరాళ్ళు కూడా వదలలేదండి పాస్టర్. ఈ అన్నవాళ్ళు విధవరాండ్లు ఇళ్ళను మింగేసిన వాళ్ళు అంటారు. అలాగా చదివాం కదా నిన్న మొన్న మనం. ఈ శాస్త్రులు పరిచయాలు అన్న వాళ్ళంట జ్ఞానం అనే తాళపు చెవులు ఎత్తుకుపోతే ఈయనలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే విధవరాండ్లు ఇళ్లను ఎత్తుకుపోతారు. వీళ్ళు మాట్లాడవలసి వస్తే ఏలియా పాస్టర్ గారిని దేవుడు పంపితే ఏమంటారు తెలుసా? ఈ పాస్టర్ కరువు వచ్చిందని ఈ విధవరాలను కూడా వదలలేదు. అందరూ స్వదేశుల్లో అయితే, ఎక్కడా? స్వదేశుల్లో అయితే. విదేశీల్లో కాబట్టి ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. ఆ రోజుల్లో దేవుడు చెప్పిన మాటను బట్టి ఏలియా వెళ్ళాడు. చక్కగా ఏలియా చెప్పిన మాటను బట్టి ఆమె విధేయత చూపింది, చూపేలాగా ఉపదేశించాడు.
వెంటనే ఉపదేశానికి లోబడింది, వెంటనే కరువు దినాన అద్భుతంగా పోషింపబడింది. ఎవ్వరూ బయటికి లాగలేదు ఆవిడ్ని. తెలుసా మీకు? ఈ గుడ్డోండి మాత్రం ఎంతమంది లాగేశారు బయటికి? ఇప్పుడు విధవరాలని తీసుకెళ్ళిపోయి, ఎప్పుడు ఇచ్చాడు పాస్టర్, ఏమేం పెట్టావు పాస్టర్కి, నువ్వు ఎలా పోషిస్తున్నావు పాస్టర్ని? ఇప్పుడు జరుగుతున్నంత సంత ఇంతే. కానీ ఆయన ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఎందుకు అక్కడికి పంపలేదు? ఎందుకు ఇక్కడ పంపాడు? అక్కడికి పంపితే ఇప్పుడు వరకు జరుగుతుంది, ఇక్కడికి పంపితే ఇక్కడ జరిగింది జరగదు. ఇంకొక విషయం, ఎలీషా ఉన్నాడో, ఎలీషా ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను అనబడేటువంటి సిరియా దేశంలో నుంచి వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్స్ ఏమంటారంటే, ఎలీషా వాళ్ళని స్వస్థపరుస్తాడా? మా ఊర్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, పెద్ద మీటింగ్ పెడతామో వీళ్ళందరినీ స్వస్థపరచాలి అంటారు. స్వస్థపరచకపోతే దేవుడు కాదు, ఎలీషా దెయ్యపు శక్తితో చేస్తున్నాడు, దెయ్యాలు బట్టి చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారు, మనం అందరూ యేసు ప్రభువుని నమ్ముతున్నాం, ఆయన నిజమైన దేవుడని వాక్యాల్లో రాయబడి నమ్ముతున్నాం. కాసేపు ఎలీషాని పక్కన పెడదాం. యేసుక్రీస్తు ప్రభు వారు యాయీరు కుమార్తె చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు యాయీరు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకువెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో జనసంద్రం ఉంది. అర్థమైందా? జనసంద్రం ఉన్నప్పుడు ఎంతమందిని యేసుప్రభు స్వస్థపరిచాడు? జనసంద్రంలో ఎంతమందికి వచ్చింది స్వస్థత? మరి ఆయన యేసుప్రభు అయితే మొత్తం అందరికి వచ్చేయాలి కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వస్థపరిచిపోవాలి కదా. ఆయన ఎవరిని స్వస్థపరచాలో ఆయన్ని స్వస్థపరిచాడు. గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు, ఈ గుడ్డోడినే స్వస్థపరిచాడు. చచ్చిపోయి సమాధిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, లాజరునే స్వస్థపరిచాడు. అంటే లాజరు ఇది మరణం కోసం వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచడానికి వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఆయనకు ఒక లెక్క ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవునికి పరలోక రాజ్యంలో డిక్లేర్ చేసిన ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టి దేవుడు ఎవరిని స్వస్థపరచాలంటే వాళ్ళను స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరిని స్వస్థపరచాలో వాళ్ళను స్వస్థపరిచాడు. అందరినీ ఏమి కాదు, కొన్ని సందర్భాలు అందరినీ స్వస్థపరచాలి, అనేకులు స్వస్థపరచాలన్నప్పుడు ఆయన ఏం చేశారు? అనేకులు స్వస్థపరిచారు. కొన్ని సందర్భాల్లో కొందరు స్వస్థపరిచారు, కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతాలు ఏమీ చేయకుండా చిన్న చితక స్వస్థతలు చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున అదే యేసుక్రీస్తు ప్రభు వారు నా యందు విశ్వాసం ఉంచాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రోజున మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా చేయించుకున్న దేవుడు, ఏలియా ద్వారా చేయించుకున్న దేవుడు, ఎలీషా ద్వారా చేయించుకున్న దేవుడు, అపోస్తలుల ద్వారా చేయించుకున్న దేవుడు పరిశుద్ధాత్మ కాలములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించి ఆయన ఉద్దేశ్యములో ఉన్న దేవునికి అనుకూలమైన దైవజనుల ద్వారా చేయించుకుంటాడు. ఎందుకు చేయించుకోడు? నువ్వు చేయమంటేనే చెయ్యాలా? మేము కుష్ఠరోగుని తీసుకొచ్చేస్తాం, చేసే స్వస్థ, అడుక్కుని వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాం, మార్చేయి ఇతన్ని అంటే జరుగుద్దండి? ఆ రోజున పేరు పెట్టి జక్కయ్యను మాత్రం పిలవాలనుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. అందరిని పిలిచాడా? నన్ను పిలాలి అనుకుంటే అందరిని పిలుస్తారా? కానీ ఈ రోజుల్లో ఇదే తర్కం. ఏ తర్కం? ఈ తర్కం. బాగుపడినోడిని బాగు ఓగు కింద ఉండాలని కోరుకోవట్లేదు. ఆ బాగుపడినోడి యొక్క బాగు చెప్తుంటే నువ్వు ఆపేయి, నోరు మూసేయి. అద్భుతం ఏంటంటే నయమాన్ అనబడినటువంటి వాడికి స్వస్థత చేస్తే ఇటువంటి పరిస్థితులు ఏమీ జరగలేదు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? నయమాన్ అనబడినవాడు కృతజ్ఞతతో ఆ మట్టి పట్టుకుని పోయాడండి. కానుక తీసుకోవట్లేదు ఎలీషా. మీ మట్టి అన్న ఇవ్వండి బాబు, పట్టుకెళ్ళిపోతానని మట్టి పట్టుకెళ్ళిపోయి కృతజ్ఞతతో ఉంటే ఎంతమంది అడిగితే అంతమందికి సాక్ష్యం చెప్తే ఒక్కడో కూడా పక్కకు లాగేవాడు కానీ, నీకెందుకు అయ్యిందని కానీ బాధ పెట్టేవాడు కానీ, ఇబ్బంది పెట్టేవాడు కానీ, ఎందుకు వెళ్ళాను రా బాబు నేను అక్కడ కన్నావాడు కానీ ఒక్కడు లేడు అన్ని జనుల్లో. వీళ్ళు ఎక్కడ ఏడ్చిందంటే ఈ పరిస్థితి అంతా దేవుని బిడ్డల మధ్యలోనే. అర్థమైందా?
పరిసయ్యులు ఎవరు? దేవుని బిడ్డలు. శాస్త్రులు ఎవరు? దేవుని బిడ్డలు. యూదులు ఎవరు? దేవుని బిడ్డలు. అక్కడ జరుగుతున్నాయి అలాంటి. నా నామం అన్యజనులలో అవమానపరచబడుతుంది. ఎవరి వల్ల? మీ వల్లనే. ఈ రోజున దేవుని బిడ్డలుగా మన వల్ల దేవుని నామం అవమానపరచబడకూడదు. ఇప్పటివరకు ఇవి పక్కన పెడితే వీళ్ళు ఇటువంటి పరిస్థితుల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. జాగ్రత్తగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మన వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుందా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఈ రోజున ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యయ్యో నిజమే కదా, ఎంత అవమానం. దేవుని బిడ్డలే దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతున్నారు కదా. అయితే మరి మన జీవితంలో మనము దేవుని నామానికి ఏ విషయంలో అవమానకరంగా ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటి వారి గురించి, ఎదుటి పరిస్థితుల గురించి, ఎదుటి సందర్భాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా మనకు అర్థమైపోతూ ఉన్నప్పుడు మన కొరకు మనం ధ్యానం చేసుకోగలగాలి, మన కొరకు మనకి అర్థం కాగలగాలి. నిజానికి చెప్పాలంటే దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడండి? ఎందుకు మనల్ని ఆకర్షించుకున్నాడు? ఆయన నామానికి అవమానంగా ఉంటామనా? ఆయనతో ఎగిరి వెళ్ళిపోతామనా? ఆయనతో ఎగిరి వెళ్ళిపోతామని. ఇప్పుడు మనం ఆయనతో ఎగిరి వెళ్ళిపోవాలంటే మనము ఆయన యందు నిలిచి ఉంటే కానీ ఎగిరి వెళ్ళడం అనేది అసంభవం. ఎందరో దేవుని బిడ్డలే దుష్ట సంబంధులుగా దేవుని నామానికి అవమానం కలిగించి వాళ్ళు పరలోకం వెళ్లకుండా వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు కూడా పరలోకము చేరకుండా వెనక్కలాగేటువంటి పరిస్థితుల్లో ఉంటే వీటన్నిటినీ కూడా మనం అధ్యయనం చేసుకుంటూ వీటన్నిటినీ ధ్యానం చేసుకుంటూ వాళ్ళ కొరకు మనకు గ్రహింపు కాదు కానీ మన కొరకు మనకు గ్రహింపు కలగాలి. మన కొరకు మనకు గ్రహింపు కలగాలంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అసలు మన విశ్వాసం ఏంటండి? మనకి ఎంతవరకు దేవుడంటే నిరీక్షణ ఉంది, దేవుడంటే విశ్వాసం ఉంది, దేవుణ్ణి మనం విడవలేనంతగా ప్రేమిస్తున్నామంటే ఊరికే ప్రేమిస్తున్నామని అనద్దు. మన జీవితంలో ఆపద్బాంధవుడు ఆదుకున్నాడు, మన బ్రతుకుల్లోకి దిగొచ్చేసాడు, మన సమస్యలు సుడిగుండంలోకి వచ్చాడు, ఆధారమై ఉన్నాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, దిక్కు లేనటువంటి వారముగా ఏడుస్తున్నప్పుడు మన ఏడుపుకు దిగొచ్చి కన్నీళ్లు తుడిచి ఆ కన్నీటికి కారణమైనటువంటి స్థితిగతులన్నిటినీ చక్కబరిచి నేటి దినాన ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలు కోకొల్లలు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతగా దేవుణ్ణి విశ్వసించినటువంటి మనం ఎగిరి వెళ్ళిపోకుండా ఆగిపోతే ఏమన్నా బాగుంటుందంటారా? ఆగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనమే ప్రశ్నించుకోగలగాలి, మనల్ని మనమే పరీక్ష చేసుకోగలగాలి. మనము దేవుని యందు మాత్రమే నిలకడగాను స్థిరంగాను నిలబడగలగాలి. మనం ఊరికే దేవుని దగ్గర రావట్లేదు, ఎగిరి వెళ్ళిపోవడానికి వస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఆయన ఏంటో సూచక క్రియలు గుడ్డోడికి కాదండి, మనకు కూడా చేశాడు. హల్లెలూయా. అయితే గుడ్డోళ్ళ నిలబడగలుగుతున్నామా? మన సహోదరుల జీవితంలో కూడా చాలా గొప్ప కార్యాలు చేస్తే మన సహోదరుల్ని మనము సపోర్ట్ చేయగలుగుతున్నామా? మన సహోదరుల యొక్క క్షేమాన్ని మనం కోరుకోగలుగుతున్నామా? సహోదరుల్ని ప్రేమించగలుగుతున్నామా? కుక్క మీద నక్క, నక్క మీద కుక్క. సహోదరులు సహోదరులకి పడట్లేదు. పౌలయ్య గారు చేతుల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమవుతలేదంట? పడట్లేదంట. మరి దేవుని యందు నిలిచి ఉండడం అంటే సంఘస్థులు ఇంకా పడకపోతే ఇంకా నిత్య నరకాగ్ని పాలైపోయే రోజు దగ్గరికి వచ్చేస్తుంది కానీ నిత్య పరలోక రాజ్యం ప్రవేశించే రోజు మాత్రం దగ్గరికి రాదు. అసలు మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎప్పుడు వరకు నిలిచి ఉండాలి? కడ వరకు నిలిచి ఉండాలంటే మొట్టమొదటగా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి దాన్ని ఎదురొడ్డి దేవుని ఎదుట మనం నిలబడగలగాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితిగతి వచ్చినా ఆయన్ని మనల్ని విడదీసేటువంటిది ఏదైనా దాన్నే మనం త్రోసుకుని, దాన్నే మనం అడ్డు తొలగించుకుని దేవుని వద్దకు వస్తే, దేవుడు ఉపదేశములో ఉంటే మాత్రమే చిరస్మరణీయంగా దేవుని యందు నిలిచి ఉంటావు. కానీ దేవుని ఉపదేశం దగ్గరికి రాకపోతే, సహవాసం దగ్గర రాకపోతే నీ తప్పిదాలు, నీ పొరపాట్లు నీకు తెలియవు. ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటావు కానీ బుద్ధి లేనటువంటి అనుభవాల్లో ఉంటావనే విషయం
తెలియదు. 4వ అధ్యాయము 13. జాగ్రత్తగా వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఇప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరు వీళ్ళు? చచ్చిపోయిన వాళ్ళే. ఎవరైతే క్రీస్తునందుండి చనిపోయారో వాళ్ళు మొదట లేస్తారు. ఆ తర్వాత మనం క్రీస్తు వచ్చేటప్పటికి ఇంకా మరణించలేదనుకోండి, మనము క్రీస్తునందు ఉంటే మాత్రమే లేపబడతాం. క్రీస్తునందు నిజంగా ఉంటే లేపబడతాం. క్రీస్తునందు ఉన్నామని భ్రమలో ఉంటే లేపబడం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఈ మాటను ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? అసలు దేవుడిని మనం ఎందుకు వెంబడిస్తున్నాం? అసలు దేవుడు దగ్గరికి మనం చేరాలని పరలోక రాజ్య ప్రవేశం కొరకు మాత్రమేనా? ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నట్టు పరలోక రాజ్య ప్రవేశం కొరకు మాత్రమే మనము దేవుడిని వెంబడిస్తున్నాం. ఇప్పుడు క్రీస్తుతో మనం ఉంటే, క్రీస్తు నందు మనం ఉంటే మాత్రమే మనకు పరలోక రాజ్యం దక్కుతుంది. ఇప్పుడు వచ్చినా, మనం చనిపోయిన తర్వాత వచ్చినా, మనం బ్రతుకున్నప్పుడు వచ్చినా, మనము క్రీస్తునందు ఉంటే మాత్రమే బ్రతకగలుగుతాం. వెనకంజి వేస్తే, వెనకకు చూస్తే, వెనకున్న వాటిని ఆశిస్తే, ఏదో కష్టాలు వస్తున్నాయి బాబా, జనాలు ఇలాగ అంటున్నారు బాబా, దేవుని వదిలేద్దామంటే, సహవాసానికి దూరం అయిపోతే, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, కడ వరకు నమ్మకంగా క్రీస్తునందుంటేనే, కడ వరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటేనే. అన్యజనులైనా కూడా దేవుని విషయంలో బాగానే ఉంటున్నారు, కానీ తమ తమ దేవుళ్ళ విషయంలో, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడి విషయంలో నిలకడగా స్థిరంగా ఉండలేకపోతున్నారు. దేవుని నామానికి అవమానకరంగా ఏదైతే చేయకూడదో అదే చేస్తూ, ఏది చేయొద్దన్నారో అదే చేస్తూ, ఎలా ఉండకూడదో అలాగే ఉంటూ, హెచ్చరిక ఉపదేశానికి ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వకుండా దేవుని ఎదుట యథార్థంగా దేవుని యందు నిలిచి ఉండలేనటువంటి అనుభవాల్లో ఉన్నారు. అసలు దేవుని యందు నిలిచి ఉంటేనే పరలోకం. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో? నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, తీగెలెవరు? మీరు. మీరు ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు పరలోకం చేరతాడు. కొన్ని రోజులు నిలుచుంటే, కొన్ని రోజులు నిలుచుండకపోతే పరలోకం చేరతాడమ్మా. ఒక మాట చెప్తాను. ఒక పెద్ద చెట్టు ఉందండి, చెట్టుకి కొమ్మ నిలుచుంది, బాగా ఫలిస్తుందండి. తర్వాత కట్ చేసేస్తే ఫలించగలదా? ఫలించగలదండి? ఏమైపోద్ది? వేరైపోద్ది. అది ఎంతవరకు ఫలించాలంటే ఎంతవరకు ఎలా ఉండాలి? ఫలించాలంటే కడ వరకు నమ్మకంగా ఉండాలి. మనకు దేవుడు ఇస్తున్నాడు భరోసా. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన దిగిరాబోతున్నాడు. ఆయన యందు మనం మృతులమైపోతే లేపబడతాం. ముందు సజీవులంగా ఉంటే కూడా ఆయన యందు ఉంటేనే మనం ఏమవుతాం? లేపబడతాం. లేకపోతే మనం విడవబడతాం. దేవుని యందు నిలిచి ఉన్నామని భ్రమలో ఉన్న వాళ్ళు పరలోక రాజ్యం ప్రవేశించరు. దీనికి ఏముండాలి? మనకి ఎప్పటికప్పుడు స్వపరీక్ష ఉండాలి. ఎప్పటికప్పుడు మన జీవితాలను మనం సరి చేసుకోగలిగేటువంటి అనుభవం ఉండాలి. మనల్ని చూసుకోగలగాలి. ఏ విషయంలో దేవుని నామానికి అవమానంగా ఉన్నామా, ఏ విషయంలో దేవుని నామాన్ని అవమానకరంగా జనాలకు అప్పగిస్తున్నామా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వస్తేనే దేవుడి వాక్యం అర్థమవుతుందండి.
తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడని వాక్య భాగంలో తన పొరపాట్లు వాళ్ళకి తెలిసే దేవుడు చెప్పేంత వరకు. ఈ రోజున మన పొరపాట్లు తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గర రావాలి, సన్నిధికి రావాలి. దేవుడు సన్నిధికి వచ్చి దేవుడు వాక్యాన్ని విని వాక్యం వస్తూ ఉన్నప్పుడు ఎవరిలోనో గ్రహింపు రాకూడదు, మన మీద మనకు గ్రహింపు రావాలి. ఇక్కడ తెస్సలోనికలు స్పష్టంగా దేని గురించి మాట్లాడుతున్నాడో, వీళ్ళు అన్యజనులు. తెస్సలోనికులు మనలాగే అన్యజనులు. ఈ అన్యజనులు దేవుని విషయంలో చాలా అద్భుతంగా నిలబడినట్టుగా ఇక్కడ పౌలు గారు చెప్పి, పౌలు గారు మాట్లాడుతూ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుడు బోరతో దిగిరాబోతున్నాడు. క్రీస్తునందుంటే మీరేమవుతారు? ఎత్తబడతారు. క్రీస్తునందు ఉంటే ఎత్తబడతారో, క్రీస్తునందు చనిపోతే ఎత్తబడతారు. క్రీస్తుకు విరోధులైతే ఎత్తబడరు. ఎలాంటి వాళ్ళతో చెప్తున్నారు? చాలా గనులుగా ఉన్న వాళ్ళతో చెప్తున్నారు, గొప్పోళ్ళుగా ఉన్న వాళ్ళతో చెప్తున్నారు, ఆత్మీయ లోతుల్లో ఉన్న వాళ్ళతో చెప్తున్నారు. దైవజనుడే మెచ్చుకోగలిగేటువంటి సంఘంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు పౌలు. మరి మనతో ఇంకెలా మాట్లాడాలి? మనం అనుకోవచ్చు, మనం ఇంతవరకు సహవాసంలో ఉన్నాం, ప్రతి విషయంలో కూడా సహవాసం అంటే వస్తున్నాము, మరి పాస్టర్ అమ్మ గారు ఎందుకు ఈ వాక్యాలు? పాస్టర్ అమ్మ గారు కావాలని వాక్యాలు చెప్పరండి. దేవుడు నడిపిస్తే చెప్తామండి ఇవన్నీ. అర్థమైంది? ఇంత గొప్ప సంఘస్థులకి ఇంకా ఉపదేశాన్ని ఇస్తూ పరలోక రాజ్యం కొరకు బోధిస్తున్నాడు పౌలయ్య గారు. ఏ అంటే క్రీస్తునందు ఉంటేనే ఎత్తబడతారు, క్రీస్తునందు లేకపోతే భ్రమలో ఉంటే ఎత్తబడరు. బుద్ధి లేని కన్యకులు భ్రమలో ఉన్నారండి, ఎత్తబడలేదు. అక్రమము చేయవారు అందరూ భ్రమలో ఉన్నారు, ఎత్తబడలేదు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరూ భ్రమలో ఉన్నారు. మేము క్రైస్తవులు అనే భ్రమలో ఉన్నారు. మన జీవితంలో మన బ్రతుకంతా కూడా దేవుడు ఏదో విధంగా మన జీవితంలో రక్షించాడు, విమోచించాడు, విడిపించాడు, స్వస్థతలు ఇచ్చాడు. ఏదో విధంగా దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మన అంతిమ పరిస్థితి ఏంటో తెలుసా? రారాజు రాబోతున్నాడు, ఎత్తబడేటువంటి స్థితి మనకు కావాలి. ఇంకా సంఘం అంతా ఇక్కడ ఉండకపోతే ఇంకెత్తబడే స్థితి ఏముంటుందండి? సంఘం అంతా ఇక్కడ ఉండకపోతే ఇంకెత్తబడే స్థితి ఏముంటుంది? ఎంత అద్భుతమైన తెస్సలోనికీల్నే పౌలయ్య గారు రాచి రాచి రుద్ది 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 దేని గురించి మాట్లాడుతున్నారు? గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, అయినా కానీ మాట్లాడుతున్నారు. మీరు స్థిరంగా ఉండండి, మీరు నిలకడగా ఉండండి. చాలా అద్భుతంగా ఉంది ఇది, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు స్థిరంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, నిలకడగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రేమలో ఉండండి, సహోదర ప్రేమలో ఉండండి. దేవుని యందు నిలిచి ఉన్నామనుకొని సహోదరుని ద్వేషించకండి. దేవుని యందు నిలిచి ఉన్నా మేము వెలుగు సంబంధం అనుకుంటూ సహోదరులకే పడలేని అనుభవాలు ఉండకండి. ఇది భ్రమ. పోతారు ఎక్కడికి? నరకం. మీరు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో తాళుకోగలగాలి, తట్టుకోగలగాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోగలగాలి. దేవుడు కొరకు మనం నిలబడగలగాలి. దేవుడు మన జీవితంలో ఏం చేశాడో ఆ జీవితంలో చేసిన దాన్ని బట్టి దేవుని నిమిత్తం మనం నిలబడితే ఎంతో మందికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎంతో మంది మనలో చూసి దేవుడి దగ్గరికి వస్తారు. ఈ రోజుల్లో దేవుడు ఏమన్నా కార్యం చేస్తుంటే సంఘంలో మాత్రం దేవుడు కార్యం చేసేటండి అంటున్నారు, బయటికి వెళ్ళి మాత్రం అలానా డాక్టర్ గారు సही చాలా మంచిదండి వస్తుందండి దేవునికి మహిమ. మీకు ఇందాక చూపించాను కదా, ఆ వ్యక్తి అన్నవాడు చివరి వరకు దేవుడి విషయంలో నమ్మకంగా నిలబడ్డాడు, తల్లిదండ్రులలాగా తప్పించుకోలేదు. అందుకే కొంతమంది అయినా ఏం చేశారు? అద్భుతాన్ని బట్టి, స్వస్థతను బట్టి విశ్వసించారు. మరి మన జీవితంలో ఎన్నో చేస్తే ఏ విషయంలో దేవుడికి మనం మహిమ కలిగించాలనుకుంటున్నాం? దేవుడు చేశాడు కదమ్మా, మన జీవితంలో చేయలేదా? చేసినప్పుడు చెప్పగలుగుతున్నామా? అసలు మందిరములో ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలనే కదా. మరి వారసులు అవ్వాలని పిలుచుకున్నప్పుడు దేవుడి దగ్గర రాకపోతే వాళ్ళు పరలోకం వెళ్ళగలరా? ఇప్పుడు మనం అందరం ఎందుకు దేవుడి సన్నిధిలో నిలబడ్డాం? మరి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. మరి ఏ పరిస్థితులు రాబోతున్నాయో నాకు తెలియదండి. నిద్దట్లోనే మన కర్ణాటకలోనే వరదలు వచ్చి కేరళలోను నిద్దట్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. నిద్దట్లో 2 గంటల రాత్రుల్లోనంట వరదలు వచ్చేసి భూమి నెరవిడి చేసి అక్కడున్న ఊరంతా కొట్టుకుపోయిందంట. నాకు తెలియదండి ఎందుకు మాట్లాడుతున్నాడో దేవుడు. ఇంకా విచ్చలవిడిగా, ఇంకా దేవుడు అంటే లక్ష్యం లేకుండా, లెక్క లేకుండా వాక్యాలు వింటూనే దేవుడి దగ్గరకు వస్తూనే
దేవుడు అంటే పట్టనట్టుగా దేవుడు అసలు ఉద్దేశ్యం ఏంటి, దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించుకున్నాడో, దేవుడు ఎందుకు మనల్ని దేవుడి సన్నిధిలో నిలబెట్టాడు, ఆయన ఉద్దేశ్యం ఏంటి, ఎందుకు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడో, ఎందుకు మన జీవితంలో ఆయన అంతగా మనల్ని పట్టుకుని ఉన్నాడు. అంత గొప్ప కార్యం చేసి అంత గొప్పగా మనల్ని పట్టుకుంటే మనం పరలోకం వెళ్ళకపోతే, నిత్య నరకాగ్ని పాలైపోతే, టీవీ చూస్తుంటేనండి ఏడుపు వస్తుందండి. ఊరూరంతా కొట్టుకుపోతే ఇంకెలాగండి? ఊరూరంతా కొట్టుకుపోయి కొండలు వచ్చి జనాల మీద పడిపోయి ఊర్ల మీద పడిపోయి చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? ఏమంటే లోకములో ఉన్న అన్యుడు అలాగే పోయి దేవుడి దగ్గర ఉన్న మనం అలాగే పోతే మనకు ఒక నిరీక్షణ లేదా? ఆర్భాటముతో, ప్రధానతతో, శబ్దంతో, దేవుని బోరతో దేవుడు రాడా? ఈ రోజున చనిపోతే, దేవుని ఎందుకు చనిపోతే మనకు పరలోకం ఉండదా? అసలు మనం దేనికోసం వస్తున్నాం? పరలోకం కోసం రావాలంటే ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి మనం. ఆ దేవుడి దగ్గరికి ఎంత ఆశతో రావాలి, ఆకాంక్షతో రావాలి, తృష్ణతో రావాలి. ఆ దేవుడిని ఎంతగా ఆరాధించాలి. ఆ దేవుడి విషయంలో ఎంత 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 భయభక్తులు కలిగి ఉండాలి. మనదే ఉన్నది చిన్న సంఘం, చిన్న మంద అన్నట్టుగా అందరూ ఉంటారా? ఏటో చెప్పుకుంటారు పాస్టర్ గారు, ఏదో చెప్పుతే దవిడి. రేపటి దినం మంద కాదు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారండి. మంచి సంకేతాలు కనబడట్లేదండి దర్శనాల్లో. ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియదండి. ఆ రోజుల్లో కూడా ప్రవక్తలు అనబడిన వాళ్ళని పెందలకడే దేవుడు లేపి భయం పుట్టేలాగా దేవుడు వాక్కులను ప్రకటన చేస్తే, మీ కీడు రాబోతుంది, జాగ్రత్త జాగ్రత్త అంటే ఎల్లవయ్యా చెప్పవులే. ఎవరు విన్నారు? నేను అనేది ఇప్పుడు శాస్త్రులు అనబడిన వాళ్ళు, పరిసయ్యులు అనబడిన వాళ్ళు దేవుడు బిడ్డలు కదా, కానీ వాళ్ళు వాత వేయబడినటువంటి మనస్సాక్షి, యూదులకు వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఈ రోజున దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు రక్షించాడని తెలుసు, గొప్ప కార్యాలు చేశాడని తెలుసు, దేవుడు ఉండడం వల్ల మనం సజీవంగా ఉన్నామని తెలుసు. ఎంతమంది దేవుని సంఘ కార్యక్రమాలకే అనుకూలంగా ఉంటున్నారు? ఎవ్వరు. వాగేవాళ్ళు ఒక గంట వాగుతారు. భయం లేదండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఏమైపోతావు? దేవుడు అంటే భయం ఉండాలండి. వాళ్ళు మనం ఒకేలాగా ఏడిస్తే ఎలాగా? ఆ పరిసయ్యులు శాస్త్రుల గురించి చెప్పేటప్పుడు అర్థమవుతుంటే వాళ్ళు మనం ఒకలాగా ఏడిస్తే ఎలాగా? ఆ యూదులు మనం ఒకలాగా ఏడిస్తే ఎలాగా? ఆ యూదులు అనబడిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ క్రియలను బట్టి దేవుడు వద్దని కాలదనుకున్నందుకే కదా రాళ్ళకు వచ్చింది విలువ. అబ్రహాం సంతానంగా మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే మనల్ని కేకలేమని, మనం అబ్రహాం సంతానంగా ఉండాలని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? అలాగే దేవుడి దగ్గరకు వస్తున్నాం, ఎత్తబడతామా? భ్రమ. అసలు ఎత్తబడతామా? మనల్ని మనం పరీక్షించుకుంటే ఎత్తబడతామా? మనలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఏ పరిశుద్ధత లోపించింది, ఏ పవిత్రత లోపించింది? మార్పులు రాకపోతే ఎలాగండి? సహోదరుల మీద పడద్దు, సహోదరులు ప్రేమించండి, అవసరమైతే సహోదరుల కొరకు ప్రార్థన చేయండి, అపార్థాలు చేసుకోకండి. ఉన్నదే చిన్న సంఘం, చక్కగా అర్థం చేసుకోండి. దేవుని ఆత్మతో నింపబడదాం. మనం ఈ లోకంలో బ్రతకాలంటే మన జ్ఞానం వల్ల మనం ముందుకు నడవలేమండి. మనం ఈ లోకంలో బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తే కానీ మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే మనం ఆయనకు లోబడితే ఉంటాడు మనలో. లేకపోతే ఏదైనా అపార్థం చేసుకుంటాం. ఏమంటే ఇష్టం లేని వాళ్ళు నవ్వినా అపార్థం చేసుకోరు. నేను ఇష్టం లేదు మీకు, మంచిగా నవ్వానని ఎట్టకారంగా నవ్వుతున్నట్టు ఉంటుంది మీకు. దేవుని దగ్గర తప్పు పొరపాటు అవుద్ది. చాలా బాధతో చెప్తున్నాను. మేము వెలుగు సంబంధులు అని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తే వాడు వెలుగు సంబంధి కాడు అని రాయబడిందండి వాక్యంలో. సహోదరుని ద్వేషించినవాడు వెలుగు సంబంధి కాదు. అసలు సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని రాయబడింది. దైవజనులుగా మేము చెప్పే వాక్యానికి మీరు లోబడితే అద్భుతంగా దేవుడు మనల్ని నడిపించుకుంటారు.
పౌలయ్య గారికి ఎవరో చెప్పలేదండి. పౌలయ్య గారికి దేవుడు బయలుపరిస్తే పౌలయ్య గారు మాట్లాడారు. ఈ రోజున కూడా దైవజనులు ఎవరికైనా దేవుడు బయలుపరిస్తేనే దైవజనులు ఆయన మాట పట్టుకుని మాట్లాడతారు. ఊరికే మాట్లాడరండి ఎవరున్నాయి. దైవాత్మ సంభూతులుగా ఉందాం, మార్పులు తెచ్చుకుందాం. మన జీవితంలో మార్పు లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరూ మారాలి. వ్యసనాలుంటే మారాలి, వ్యసనపు కట్ల నుంచి విడుదల పొందాలి, దేవుడు సన్నిధికి రావాలి. దేవుడు సన్నిధికి రావాలంటే ఎంత కష్టపడిపోతున్నట్టుగా నాకు బయలుపరచబడుతుంది. నేను రాను దేవుడి సన్నిధికి, నేను రాను. ప్రార్థన చేసుకొని నాకు నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన చేసుకుంటుంటే. ఆదివారం దేవుడి సన్నిధికి రావడానికే కష్టపడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మార్పులు రావాలండి. చూడండి, మనం ఎత్తబడేటువంటి అనుభవంలో ఉండాలి. మేము దేవుని యందు నిలిచి ఉన్నామని అనుకుంటే ఎత్తబడిపోం. ఖచ్చితంగా దేవుని యందు నిలిచి ఉండాలి. మొట్టమొదటిగా మనకి ఏదో 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 వద్దు, త్యాగాల దేవుడి విషయంలో ముందు మనం మారాలి. యేసుప్రభు అన్నారు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును. మన ప్రార్థన చూసుకుని మనం ఏదో దేవుడి కోసం ఏదో చేసేస్తున్నాము అని అనుకుని మనం ఎగిరి వెళ్ళిపోతాం అనుకునేది మాత్రం చాలా తప్పు. దేవుడు వలె ఉండగలగాలి, పరిశుద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి, పరిశుద్ధమైన నిర్ణయం తీసుకోగలగాలి, పరిశుద్ధత పొంగి పొరలగలగాలి మన జీవితంలో. మన ఆత్మీయతను మనమే చెక్ చేసుకోగలగాలి. ఎవరండి మన ఆత్మీయతను ఎవరన్నా చెక్ చేస్తారా? మన ఆత్మీయతను మనమే చెక్ చేసుకోవాలి. మనం కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు ఇంట్లోనే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలా మాట్లాడుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, వాక్యం అంగీకరించేలా ఉందా లేదా అనే విషయాన్ని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదట మనం పరలోకం మీద ఫోకస్ పెట్టాలి. ఈ లోకంలో దేవుడు ఏది ఇచ్చేయాలని కాదు, ఈ లోకములో అసలు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే పరలోకం వెళ్ళాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధత కోసం ప్రాకులాడాలి, పరిశుద్ధత కోసమే జీవించాలి. పరిశుద్ధత లేనిదే ఎవడాయన వాడు కాడు. పరిశుద్ధత లేకుండా ఎవడాయన వద్దకు రాలేడు. ఎదురుగుండా ఒకలాగా లోపల ఒకలాగా ఉండొద్దు. మంచిగా మాట చక్కగా దేవుని ఎదుట ఈ మాట వింటున్నాడు, దేవుడు నన్ను అంగీకరించాడా, ఇలా మాట్లాడుకుంటున్నాం, వాక్యం గుర్తు రావాలి. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకోవద్దు, ఎవరిని అపార్థాలు చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు. చూడండి, పరిసయ్యుడు సుంకర విషయంలో అతడు పాజిటివ్గా తీసుకున్నాడో అద్భుతంగా తన ఇంటికి వెళ్ళగలిగాడు. ఎవరు నెగిటివ్గా తీసుకోకండి అమ్మా, చెప్పేది ఏమీ లేదు. అద్భుతంగా దేవుడి కోసం ఏం చేశాడు, ఆ విషయంలో నువ్వు నిలబడు దేవుని కోసం. అన్యజనులే చాలా అద్భుతంగా ఉన్నారు, వాళ్ళను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా చక్కగా. మనందరికీ వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత కలిసికట్టుగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ మనలో మనకే చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. అటువంటి వ్యత్యాసాలు వద్దు, తీసేయండి. వ్యసనాలు వద్దు, తీసేయండి. దేవుని వాక్యానికి విరోధమైన పరిస్థితులు వద్దు, తీసేయండి. ఇది మొదలుగా ఎక్కువ ప్రార్థన చేసుకోండి. కీడులు కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, కీడులు సంభవించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. పొద్దున్న లెగిస్తే బతుకుతామో బతకమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మనమేమో అతీతులం కాదు. కేరళ వాళ్ళు ఏదో పాపులు, లేకపోతే ఆ కర్ణాటకలో ఆ సగం పాటు పాపి, మనం పుణ్యాత్ములు, మన ఎరడనికే మనల్ని బట్టి దేవుడు కాసేస్తాడని అనుకోకండి. అసలు పరిస్థితులు బాగాలేదు. దేవుడి మీద ఆధారపడండి, దేవుడు సన్నిధిలో నిలబడి దేవుడు నీ కొరకు మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడే ఈ రాత్రే మన ప్రాణం అడిగితే మనకు ఒక భరోసా ఉండాలి, వెళ్ళిపోతాను నేను పరలోకం. హల్లెలూయా. అర్థమైందా మీకు? భయం వేస్తుంది. ఈ రాత్రి మన ప్రాణం అడిగితే వెళ్ళిపోతాం పరలోకం అన్న భరోసా మనకి ఉండగలగాలి. ఎప్పుడు చచ్చిపోతాం కదా, ఒక్కడు చెప్పండి. ఇప్పటికైనా చచ్చిపోతాం కదా, ఎప్పుడో గొడవ ఎందుకు, ఇప్పటికైనా చచ్చిపోతాం కదా. ఇప్పుడు దేవుడు వాక్యం ఏమన్నది తెలుసా, దొంగ వచ్చినట్టు వస్తాడు దేవుడు అని ఉంది. ఓ మాట చెప్పడం, మరణం కూడా దొంగ వచ్చినట్టే వస్తుంది. సిద్ధపడిపోయింటే భయపడక్కర్లేదు. రాకడ విషయంలో సిద్ధపడిపోయింటే భయపడతామా, ఎత్తబడతామా? ఇప్పుడు మరణం విషయంలో సిద్ధపడిపోయి ఉంటే ఏం చేస్తాం? ఎత్తబడతాం. అర్థమైందా? జాగ్రత్త సుమ. ఎక్కువగా ప్రార్థన చేసుకోండి, దేవునిలో ఉండండి, కీడులను తప్పించమని ప్రార్థన చేయండి, శోధనల నుంచి విడిపించమని ప్రార్థన చేయండి. ఆ పరిస్థితులు దయచేసి దేవా మాకు సంభవించకుండా కృపచూపు. ఒకవేళ సంభవించాలని ఉద్దేశించావో నిత్య రాజ్య మహిమలో నిలబడేటువంటి శుద్ధిని నాకు ఇవ్వి.
ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక, నిలబెట్టునుగాక.